కుటుంబం ఇదైతే అంత మంచి కుటుంబం వాళ్ళది. మేడం, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎప్పుడైనా రాజశేఖర రెడ్డి గారు ఎన్టీ రామారావు గారిని కలిసిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా మేడం? అంటే నేను వచ్చిన తర్వాత ఫోన్లో 1-2 సార్లు మాట్లాడారు నాకు తెలుసు వైఎస్ఆర్ గారు. రాజశేఖర రెడ్డి గారు. అప్పుడేదో ఎమ్మెల్యేల అడ్జస్ట్మెంట్ కోసం ఆయన ఎంత మంచివాడంటే రాజశేఖర రెడ్డి గారు తనను నమ్ముకున్న ఎవరికి అన్యాయం జరగనిచ్చేవాడు కాదు. వాళ్ళకి ఏదో విధంగా అతను న్యాయం చేయడానికి తపన పడేవాడు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి మా పార్టీలోకి 2 వచ్చారు అతను అనుయాయులే అనుకుంటాను. టీడీపీలోకి వచ్చారు. వీరారెడ్డి సంథింగ్, ఇప్పుడు నాకు అంత శివారెడ్డి ఏదో పేర్లు ఉన్నాయి. రాయలసీమ వచ్చింది ఎమ్మెల్యే. రాయలసీమ ఓకే. వచ్చినప్పుడు వాళ్ళ కోసం కూడా ఆయన ఎన్టీఆర్ గారికి ఫోన్ చేసి మీరు వాళ్ళకి సీట్లు ఇవ్వండి, పాప మంచి వాళ్ళు అని చెప్పాడు ఆయన. అంటే ఎక్కడున్నా తన వాళ్ళని ఎలా కాపాడుకుంటాడో చూడండి ఆయన. అసలు అంత మంచివాడు. బాగానే ఉండి ఎన్టీఆర్ సినిమాలు బాగా చూసేవారట ఆయన రాజశేఖర రెడ్డి గారు. ఇక్కడ వచ్చేసరికి నటుడిగా ఎన్టీఆర్ గారికి అన్ని పార్టీల్లో అభిమానులు ఉన్నారు. ఎందుకంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కూడా ఎన్టీఆర్కి అభిమాని. అవును. వీళ్ళిద్దరు మంచి మిత్రులు కూడా. ఆయన కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ ఆయన ముఖ్యమంత్రి ఎన్నోసార్లు చేశారు. ఎన్టీఆర్ గారు వీళ్ళిద్దరూ కూడా చాలా మంచి మిత్రులు, కోట్లను ఎన్టీఆర్ గారు. మీరు అలాగే అప్పట్లో కూడా కాంగ్రెస్ లో నూకలు వచ్చిన రామచంద్రారెడ్డి, తర్వాత ఈయన కాసు బ్రహ్మానంద రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి గారు అయితే ఇంకా అసలు ఎన్టీఆర్ గారు ఇంటికి ఒక పిల్లాళ్ళ వాళ్ళ కొడుకులాగానే పోతుండేవారంట. అంత కొడుకు అంత కాకపోయినా సమయ వయసేమో ఆ రోజుల్లో, నాకు అంత అవగాహన లేదు. అంత ఫ్రీక్వెంట్గా పోతుండేవారు. అడిగి పనులు చేయించుకునే అంత చనువు ఉండేది అనమాట. మేడం, ఇప్పుడు మీరు ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత ఎప్పుడన్నా ఏదన్నా సందర్భంలో రాజశేఖర రెడ్డి గారిని కలిసారా మీరు? ఒకసారి ఏంటి, నేను దాదాపుగా 3-4 సార్లు కలిశాను. ఒకసారి ఏమో ఇక్కడ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన జలదీక్ష అని ఒకటి పెట్టారు కడపలో. ఓకే. కడపలోనే పెట్టారు రాజశేఖర రెడ్డి గారు. దానికి అన్ని పార్టీలను పిలిచారు, నన్ను కూడా పిలిచారు. అప్పుడు ఏమి లక్షల జనం అంటే అసలు పెద్ద సభ జరిగింది. ఆ సభలో మా అమ్మాయి, మా ఆడపడుచని ఆయన పరిచయం చేశారు. ఓకే. అప్పటి నుంచి నేను నాకు నిజంగా ఒక సొంత అన్నలాగా భావించాను రాజశేఖర రెడ్డి. అంత అప్యాయంగా మా అమ్మాయి అని అట్లా ప్రజలకు పరిచయం చేస్తే చప్పట్లు. అలాగే ఆ రోజు నా స్పీచ్ కూడా అదిరిపోయింది, అంత బాగా. ఒకసారి మీరు ఒక సందర్భంలో మాట్లాడుతూ బాలకృష్ణ గారికి